సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామంలోని వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గత 11 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా వినాయక మండపం ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు పెద్దాపురం నరసింహ పాల్గొని గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా వినాయకుని ప్రతిష్ఠించి దిగ్విజయంగా పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణపతి అష్టోదే చెప్తాను మంచిగా అష్టోదం చెప్తుంటే తీసుకుంటాను. ఓం స్మృతాయ నమః, ఓం ఏకంతాయ నమః, ఓం గజాయ నమః, ఓం గజగణకాయ నమః, ఓం గజానాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం గౌమావతాయ నమః, ఓం స్మృతాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, సుగంధే నమః. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय। मामा मामा यार राइस ఇక్కడ తీసుకురారా అరే చిన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ బానూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ వద్ద గత 11 సంవత్సరాలుగా గణపతి మండపం వేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న గణేశోత్సవాలలో ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ విచ్చేసి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని అందరూ చల్లగా ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ గణేశోత్సవాలు శ్రీ వినాయక కమిటీ జరుపుతున్నందుకు ఎంతో ఆనందంగా భావిస్తున్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
బానూరు గ్రామంలోని శ్రీ వినాయక ఉత్సవ కమిటీ సందర్భంలో వినాయక దర్శనానికి రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి దిగ్విజయంగా పూజలు బుచ్చిరెడ్డి గారు కానివ్వండి, మహేందర్ కానివ్వండి, మల్లేశం కానివ్వండి, శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, మహేందర్ రెడ్డి కానివ్వండి, మాణిక్యం కానివ్వండి, వీళ్ళు చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఈ మధ్య ఏముందంటే చాలా చోట్ల వినాయకులు అదేది ప్రతిష్ఠిస్తారు, కానీ ఏదో 7 గంటలకు 8 గంటలకల్లా పరద మూసేసి సైలెంట్ వెళ్ళిపోతున్నారు. కానీ అట్లా కాకుండా నేను కూడా ఈ మధ్య విన్నాను. ఎందుకంటే కంటిన్యూ పూజలు పురస్కారాలు మన సనాతన ధర్మాన్ని ఎట్లా ప్రజలకు వివరించాలనేది పూజ రూపంలో చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మన బానూరు గ్రామంలో నాకు తెలిసి 20 వినాయకులు అనుకుంటా. ప్రతి చోట అంటే భక్తి పెరుగుతుందని చెప్పి, ఎందుకంటే లాస్ట్ టైం మేము ప్రయాగరాజ్ పోయినప్పుడు 70 కోట్ల మంది స్నానానికి వచ్చారంటే మేము ఆశ్చర్యపోయినాం. ఎందుకంటే మనతో 140 కోట్ల మంది ఉంటే 70 కోట్ల మంది వచ్చారు అంటే ఒక ఇంటి నుంచి ఒకరే రావచ్చు అనుకుంటున్నాను. అట్లా అనుకున్నా మనం ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన హిందూ ధర్మాన్ని నలుమూలల అంటే మేము ఎంత స్ట్రాంగ్ ఉన్నామని చెప్పేసి అని వేరే దేశాలకి చాటి చెప్పేలా మన హిందూ ధర్మాన్ని ప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక ముఖ్యంగా నేను ఈ వినాయకుని పూజ కాడికి రావడం చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. బానూరు గ్రామం పటాన్చెరు మండల్ సంగారెడ్డి జిల్లాలో శ్రీ వినాయక కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్నటువంటి ఈ ఉత్సవ కమిటీకి చాలా మంది ఆదరణ చూపుతున్నారు. కాబట్టి గ్రామ ప్రజలు కూడా ఎందరో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించాలని ఆశిస్తున్నాం. శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి వినాయక ఉత్సవాలను శ్రీ వినాయక ఉత్సవ కమిటీ మాణిక్యం, వంశీగౌడ్, మహేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి అండ్ శ్రీకాంత్ గౌడ్, సందీప్ గౌడ్, స్వతంత్రారెడ్డి, రమేష్, బబ్లు, వెంకటేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. మా ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ దీనికి ఎల్లవేళలా రుణపడి ఉంటారు. పోయిన సంవత్సరం లడ్డు వేలం పాటలో ఎంత పోయింది? ఈ సంవత్సరం ఎంత పోవచ్చు అనుకుంటున్నారు? గత సంవత్సరం 1,70,000కు పోయింది. ఈ సంవత్సరం 2 లక్షలకు పైగా పోతుందని అనుకుంటున్నాను.